5. చాలా శ్రేష్టమైన ప్రామిస్ అండి. నాకు 1 సంవత్సరం వచ్చింది. ఇది వచ్చినాక దైవజనులు చెప్పాను, ఏమొచ్చింది అన్న అన్నారు. అన్న ఇది వచ్చింది అన్న, ఇదిగో సమస్తమును నూతనంగా చేస్తానని. సమస్తము నూతనం అన్నా అన్నాడు. సమస్తం అంటే ఏది ఉండకూడదు అన్నమాట. ఏది కూడా పెండింగ్ ఉండకూడదు. పెండింగ్ పేమెంట్స్ నో. ఈఎంఐలు పెండింగ్ ఏమి, ఆల్ న్యూ ఉండాలా. అన్నీ కూడా ఏమి ఉండాలా, సంపూర్ణంగా ఉండాలన్నమాట. అన్నీ అంటే అంటే భయం వేస్తుంది. యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా, అంటే యేసయ్య మనకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు యూనివర్సల్ చర్చ్కి. సమస్తం అంట ఆల్ నూతనం అవుతాయి. కాబట్టి ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ఇది. కాబట్టి మొదటి వచనంలో చూస్తే కొత్త ఆకాశము కొత్త భూమి ఉంటుందంట. కొత్తది అంత. తర్వాత నూతనమైన యెరూషలేమని ఆ పట్టణానికి పేరుంది. కాబట్టి ఈ పట్టణంలో మనం ప్రవేశించాలంటే, సమస్తము నూతనం అయ్యాలంటే కండిషన్ ఏంటంటే 7వ వచనం చదవాలి అందరం. ఇప్పుడు అందరం చదవాలి. జయించువాడు జయించువాడు వీటిని నేను అతనికి దేవుడునై ఉందును. ఇప్పుడు ఆయన మనకు దేవుడు, కుమారుడై ఉన్నాడు. అంటే జయ జీవితం కలిగిన వారు మాత్రమే ఇది కలిగి ఉంటారు. విక్టరీ లైఫ్ ఉండవిన వారు మాత్రమే సమస్తము నూతనం అవుతాయి. అంతే కదా. సమస్తము నూతనం అంటే హెచ్కేలు 36, నేను సమయం లేదు కాబట్టి 36:26 ఏముంది, సమస్తము నూతనం అంటే ఎలాగ నూతనం అవుతాయి? హెచ్కేలు 36:26 ప్రకారం నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగజేసేదను, రాతి గుండ తీసివేసి, అది అంటే ఆత్మ ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. నా ఆత్మను మీ నుంచి, నా కట్టడలు నా ఎదులు మీకు. కాబట్టి నూతన, ఈ సంవత్సరం ఇచ్చేది నూతన హృదయం నీకు ఇచ్చేదను. న్యూ హార్ట్. గాడ్ ఈస్ గివెన్ న్యూ హార్ట్ టుడే. టుడే యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. చేసుకోవాలి నిర్ణయం. అది ఎన్నన్నా కానీ నూతన హృదయము నీకు. సమస్త నూతనం అవ్వాలంటే నూతన హృదయం కావాలి కదా. మరి నూతన హృదయం రాకుండా సమస్త నూతనం ఎట్ట అవుతాయి? నూతన మనసు నీకు. ఇప్పుడు కొంతమంది రాతి గుండె తీసివేసి, మరి రాతి గుండె అంటే హార్డ్ అనమాట. హృదయం ఎంత కఠినమైంది. నువ్వెంతన్నా చేయి, పెదాల మీద ఉంటుంది, లోనకు పోదది. మరి లోనకు పోకపోతే ఈ హార్ట్ ఎట్ట మారుతుంది ఆ రాతి గుండె? మరి దేవుడు అందరికీ ప్రభువు కదా. అందుకే ఇది కృపాకాలం, సమయం ఇస్తున్నాడు. ఎందుకంటే అందరూ అంతటా, పేతురుపత్రిక అందరూ అంతటా మారు మనసు. అందుకే హబక్కూకు 3:2 సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మరి నీ కార్యం ఏం కావాలా? నూతనమైందా ఏదన్నా నీలో? ఒకటని చెప్పాలి, నా జీవితంలో ఇది నూతనమైంది అనేది మనము అన్ని అంటున్నారు అక్కడ. మళ్ళీ అన్నీ నూతనం అవ్వాలంటే కనీసం ఒకటన్నా మరి నీ జీవితం ఏది నూతనమైంది? అందుకే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉన్నాయి వస్తాయి, లేని పోతాం. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమవ్వాలా అమ్మా? 2 కొరింథీ చూడండి, 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తునందు వాడు న్యూ క్రియేషన్. పాతవి ఓల్డ్ థింగ్ పాస్డ్ అవే, ఇవిగో అంటే న్యూ అయినాయి. అంటే ఏమైనాయి? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉన్నాయి పోయినాయి, లేనివి వచ్చినాయి. ఉన్నాయి పోయినాయి, ఏమైనాయి నీకు? ఉన్నాయి పోయినాయి, లేని వచ్చినాయి. ఉన్నాయి పోయినాయి, లేని ఏమొచ్చినాయి అమ్మా? చెప్పండి ఒకటి. బ్రదర్స్ ఒకటి చెప్పండి, సిస్టర్స్ ఒకటి చెప్పండి. దేశం పోయింది అన్న, వెరీ గుడ్.
దేశం పోయింది, ప్రేమ వచ్చింది. వెరీ గుడ్ అన్న. ఇంకా మీరు చెప్పండి అమ్మ ఒకటి. అన్నోళ్ళు ఒకటి చెప్పారు. ఉన్నాయి పోయినాయి అంటే అది దేశం పోయిందంటే ప్రేమ వచ్చింది. ప్రైజ్ అలా గాడ్ ఈజ్ లవ్. మీరు ఒకటి చెప్పండి. నాకు ఇది పోయింది, ఇది వచ్చింది చెప్పండి. ఏం బాగాలేదా? మరి పోతే చెప్పండి. ఏం బాగుందమ్మా? పాపం పోయిందమ్మా, శాంతి మంచిగా శాంతిని ఇచ్చాడు. ప్రైజ్ అలా అంటే పాపం పోయి శాంతి వచ్చింది, అశాంతి పోయి సమాధానం వచ్చింది. చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను బైబిల్ ఇదివరకు చదవలు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నా. ఇదివరకు ఆరాధన చేయలే, ఇదివరకు మందిరానికి రాలా అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు నాకు లేదు, ఇప్పుడు ఇదివరకు నేను ఇష్టం వచ్చిందో చూసాను. నేను రోజుకు 4 చూసేవాడిని సినిమా. భయంకరమైనవాడిని నేను. నా జీవితంలో నేనంట అంటే ఎస్ఐ నమ్ముకుంటున్నా అనుకోవాలి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో నన్ను దేవుడు దర్శించాడు. మెకానికల్ చదువుతున్నప్పుడు ఒకతను మరణించాడండి ర్యాగింగ్. నా ఫ్రెండ్ మరణిస్తే అది నా మీద పట్టు. అంటే మేమేమైందంటే క్లాసులో నుంచి బయటకు వచ్చినాం, 4 వచ్చినాం. ఈ 4 వచ్చేటప్పుడు ఆయన కూడా ఉన్నాడు, మా ఫ్రెండ్. అతను ఈ ర్యాగింగ్ వల్ల బయటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేది సూసైడ్ చేస్తున్నాడు. ఆ టైంలో వెళ్ళారంటే 4 పేర్లు మాయ కూడా వచ్చినాయి. ఇప్పుడు చేయని నేరానికి శిక్ష చేయలే. అసలే తెలుగు మీడియం అది. ఫస్ట్ ఇయర్ వెళ్ళాము. అటు మీడియం ప్రాబ్లం, ఇటు వస్తే హత్య ప్రాబ్లం ఒకటి. వీళ్ళు వెళ్ళినప్పుడే తెలిసింది, వీళ్ళకి తెలుసు అంటారు. తల్లిదండ్రులు వెలుగు మా నాన్న వచ్చి ఏం చెప్తామండి అన్న. అప్పుడు ఇద్దరు బ్రదర్స్ జోసెఫ్ ఎడిసన్ అని దగ్గరగా తీశారు. ఇప్పుడు మా తల్లిదండ్రులు ఏం చెప్పాలో నాన్న వచ్చి ఏంద్రా ఏం చేసినావు అంటాడు కదా. ఎందుకు ఇలా చేసినావు అంటాడు తప్ప నా మాట ఎవరంటారు. అట్ట చెయ్యన్నారానికి అట్టుంటే వాళ్ళ దగ్గరకు తీస్తే యేసయ్య ఇంత ప్రేమ ఉందా. అక్కడి నుంచి మొదలైందండి. ఒక డిసెంబర్ 1989 డిసెంబర్ 2వ తారీఖు ఈ సాయంత్రం 7 గంటలకు నా జీవితం మారింది. అది మొట్టమొదటి మెట్టు. నేను చెప్పగలను నాకు నూతన జన్మ అనుభవాన్ని. యోహాను 1:12 ప్రకారం, రోమా 8:1 ప్రకారం ఇదిగో ఏమని ఉంటుందండి. దేవుడు తన్ను అందరూ అంగీకరించిన వారికి అందరికైనా నా మంది విశ్వాసం దేవుని పిల్లలు ఒకటకైనా దేవుని పిల్లలుగా చేశాడు. దెయ్యం అయిన దెయ్యం పిల్లలలో ఇప్పుడు దేవుని పిల్లలు ఉన్నాయా. రెండోది, ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి శిక్ష తప్పించాడు. కాబట్టి నా పేరు జీవ గ్రంథంలో ఇక అంటే చూడండి, అక్కడ పాపాన్ని వర్ణించి పిసి వర్గీస్ గారు అని చెప్పాడు. ఆ అన్న చెబుతుంటే పాపాన్ని వర్ణించి నాకు ఏమైందంటే ఒక స్త్రీని పోల్చాడు. ఆమె ఎంతో మొహమంతా బాగుంది, నీళ్లలో ఉందంట. చివరికి ఆమెను చూస్తే ఆమె కుష్టివేదం భయంకరం అనమాట. అందుకే ప్రియులారా అలా చెప్పితే అలా రక్షణలోకి వచ్చి నాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు అలా 1989 డిసెంబర్ 2వ తారీఖు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? లెక్కలు రావు అమ్మా. మ్యాథ్స్ ఎవరు లేరా? పిహెచ్డీలు కూడా ఉన్నారు మీ సంఘాల్లో. 35 అవుతున్నాయి, 6 వస్తాయి. కాబట్టి డేవిడ్ పాల్ చెప్తున్నాడు మంచి ప్రైజ్ అలా. కాబట్టి నేను ఎందుకు అంటున్నానంటే ప్రియులారా, ఒకళ్ళకొకరికి ఉండే పోయి లేని వస్తాయి అన్నందుకు చెప్తున్నా. ఉండే పోయి లేని అన్న వచ్చినాయి. ఇప్పుడు బైబిల్ ఏదన్నా కానీ ఎన్నో పరిస్థితులు అండి నా జీవితంలో అన్నీ చెప్పలేను. కానీ నాకు 7 యాక్సిడెంట్లు అయినాయి, మరణం తప్పించాడు. భయంకరమైంది ఇస్నాపూర్లో అయింది. అంటే మరణానికి ఆర్టీసీ బస్సులో కూడా పడ్డా, ఏం కాదు. మరి నా బాడీకి పడితే ఏమైందండి మీరు చూడండి. మరణం తప్పించడం యెహోవా దేవుడు 118 వాగ్దానం నెరవేర్చాడు. అందుకే నేను ఎందుకు చెప్తానంటే, మనం ఇదిగో క్రీస్తునందు ఉన్న వారికి నూతన సృష్టి, పాతవి. నేను అడిగేది ఏంటంటే ఒకటే మాట, ఏం పోయినవి? పాతవి మన జీవితంలో ఏం పోయినవి చెప్పాలా. అవి చెప్పినప్పుడే ధైర్యంగా మనకు ఉంటుందండి. అవి చెప్పలేదనుకో ఇంకా సైతానుడు మన మధ్య వాడు ఎంట పడుతుంటాడు. వాడు ఎంట పడకుండా ఉండాలంటే మనం
మనం ఏం చెప్పాలా? నాకు పోయినాయి అని చెప్పాలా? ధైర్యంగా ఏం చేయాలా? అది యేసుప్రభు వారి నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో తిరిగి లేచి నా హృదయంలో విశ్వాసం హృదయంలో ఉంచాలా. హృదయం నిండిందాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో అంతే కదన్న. కాబట్టి హృదయంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా యేసుప్రభుని ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు, యథార్థంగా విశ్వసించారు, సమాధానం వచ్చింది. అందుకే ప్రియులారా, ఇదిగో సమస్తమైన నూతనమైనవిగా యేసు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను, దావీదు సమస్తమును రక్షించెను. మిడుతలు తినివేసిన సంవత్సరముల పంటను, మిడుతలు తినివేసిన సంవత్సరముల పంటను మరల మీకు ఇత్తును, మరల మీకు ఇత్తును. వాగ్దానం చేస్తున్నాడు, మరలా నీకు నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఏ విలాసాన్ని మిడతలు, అక్కడ ఎన్నున్నా 4 ఉన్నాయి చూడండి. ఏ వేల్లో ఏమేమి తినేసినాయి? 2 అన్న చదవండి అమ్మ. 2:20 ఏ వేలు గ్రంథం 3వ వాగ్దానం. మరలా ఎన్నున్నాయి అక్కడ? గొంగళ పురుగు, మిడతలు కూడా ఉన్నాయి. మీ దేవుడైన యెహోవా నామం నేను పంపిన మిడతలును, గొంగళ పురుగులు, అసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం తినేసిన సంవత్సరముల పంటను నీకు మరలా. గాడ్ ఈజ్ రిస్టోరింగ్. నీ జీవితంలో ఏమేమి మిడతలు తిన్నాయో, ఏమేమి మిడతలు అవ్వచ్చు, గొంగళ పురుగులు అంట, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవన్నీ తినివేసిన సంవత్సరాలను నీకు నష్టపోయిన పంటను మరలా. వాగ్దానం చాలా శ్రేష్టమైనది. గాడ్ ఈజ్ అంటే మానవుని జీవితం అండి. ఆండ్రూ సంఖ్యలో మాట చెప్పారు, ఎప్పుడైనా మానవుడు పుట్టాడు, పతనమైండు, రిస్టోర్ అయిండు అంతే. ఏమైందంటే పుట్టాడు, ఆజ్ఞ అతిక్రమించి పాపము, ఆదాము మన పితరులు పతనమైపోయిండు, మరలా ఇప్పుడు ఇదేంటి? ఐ విల్ రిస్టోర్ టు యూ అంటే ఆయన మనలను సమకూర్చే దేవుడు. నిన్ను నన్ను సమకూరుస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏం తిన్నాయో నాకు తెలియదు. ఇప్పుడు నా కుటుంబంలో తిన్నాయి నాకు తెలుసు. ఇప్పుడు మిడతలు 5 రకాలు ఉన్నాయట. అవన్నీ సమయం ఇప్పుడు మనం కాబట్టి అన్ని నష్టపరుస్తాయి, కానీ ఆ పంటనంతా నీకు ఇస్తాడు. దావీదు కూడా ఇప్పుడు, అందుకే దావీదు నా హృదయానుసారుడని మనం ఆరాధనలో చూసాం. ఇక్కడ చూస్తే చూడండి 2వ వాగ్దానం ఏమేమి దావీదు జీవితంలో అన్న సమయలు చాలా నష్టపోయాడండి దావీదు కుటుంబంగా. మరి ఆయన పోయిందాన్ని చూస్తే నా భయం వేస్తుంది. ఎవరెవరు 30వ అధ్యాయము 1 సమయలు చూడండి ఏమేమి నష్టపోయాడు పాపం. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని, దానంతట్లో గొప్పదేమి, గొప్పదేమి, ఏది తక్కువగా ఉన్న సమస్తమును ఏమేమి కోల్పోయాడో మొదటి చూస్తే, మొదటి నుంచి దావీదు అతని అనుచరులు ఈ సిగ్లాకు వచ్చినప్పుడు అమాలేకులు వచ్చి దాని మీద దండెత్తుకొని భార్యలను తీసుకెళ్ళిపోయారు, పిల్లలను తీసుకెళ్ళిపోయారండి. ఎంత దారుణం అండి. అన్నా మన ఇంటిలో ఇప్పుడు నేనుండగా నా భార్యను తీసుకుపోయాడంటే అంటే అర్థం ఏంటండి? పిల్లలను కూడా
బత్షెబా ఇద్దరు భార్యలు ఆయనకు అప్పుడు ఉన్నారు. ఇద్దరు చూసి ఇద్దరు తీసుకొని పోయారు. అంత నష్టపోయారు, మొత్తం పోయింది. మొత్తం పోయిన తర్వాత దేవుడు దావీదుని సమస్తాన్ని ఏమేం చేశాడండి? మనకు తెలుసు దావీదుని, మీకంతా నేనంతా చెప్పలేము. కానీ ఎలాంటి వాడు? గొర్రెల దొడ్లో ఒకటే మాట, దావీదు తన సొంత చిత్తం చేసినప్పుడు మొత్తం కోల్పోయినాడు. ఒకటే మాట, దావీదు సొంత చిత్తం చేసినప్పుడు మొత్తం నష్టపోతాం. నువ్వైనా నేనైనా అంతే. సొంత చిత్తం చేయకూడదండి. దావీదు దేవుని చిత్తం చేసినప్పుడు సమస్తాన్ని అది సంపాదించుకున్నాడు. అది మంచి మాట అందాక, సంపాదించుకున్నాడు, మొత్తం సంపాదించుకున్నాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్. భక్సింగ్ గారు మంచి పుస్తకం రాశారు, ఎవరైనా చదవండి. అది దేవుడు దావీదు సమస్తమును, మంచి పుస్తకం. ఆయన ఆస్ట్రేలియాలో మెసేజ్లు ఇచ్చారు దావీదు దీని మీద, దేవుని మహిమ తిరిగి వచ్చుటని. కాబట్టి ప్రియులారా, ఎంత మహిమ తిరిగి వచ్చిందంటే, ఇకాబోదు అంటే మహిమ పోయింది, మహిమను తీసుకొచ్చారు. కాబట్టి గొర్రెల దొడ్లో నుంచి తీసుకొని వచ్చిన వ్యక్తి, తృణీకబడిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రాజు అయినాడు. రాజు మాత్రమే కాదు, ఎంతో మరి చూడండి, గొలియాతుని చంపినాడు. ఆయన చేసిన అద్భుతాలు మనకి రావండి. గొలియాతుని చంపడం అంటే మాట్లాడండి. ఫిలిస్తీన్ని అప్పుడు చంపితే, గొలియాతుని చంపితే ఏమిస్తున్నాడు సౌలు? పిల్లనిస్తున్నాడు. పిల్లని ఇచ్చాడా అన్న? ఈలా ముందు మళ్ళీ ఏం చెప్పాడు? ఫిలిస్తీన్ని నువ్వు చంపితే, ముందు గొలియాతుని అన్నాడు, తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్ని చంపమన్నాడు. మళ్ళీ ఎట్టా 200 మందిని గోప చర్మం తీయటం, 200 మందిని చంపాడండి. ఆమె కొరకు. ఆమె ఎలాంటిది? మేఘాలు ఎలాంటిదండి చెప్పండి, మీరే చెప్పాలి. అక్కవాడు ఈయన గొంతులేస్తూ ఎగురుతూ డాన్స్ చేస్తూ వస్తుంటే ఆమె ఏం చేసింది? ఎగతాళి, హీనపరిచింది. అక్క ఎగతాళి కనుక హృదయంలో హీనపరిచిన అని ఉంది. హీనపరిచింది. ఎప్పుడైతే హీనపరిచిందో గర్భము మూసేశాడు. రాజకుమార్తె గర్భము మూసేశాడు. పిల్లలు లేరండి మేకాలకి. ఎందుకు లేరు? గర్వం. అంటే దావీదుని హృదయంలో, మీరు చదవండి అక్కడ అర్థమైపోతుంది. మేకాలు చేసింది దావీదుని 10,000 సౌలుకు, అంటే అక్కడ అన్నప్పుడు సౌలు కోపడ్డాడు. మేకాలు ఏంటి? నేను రాజకుమార్తెనని దావీదుని హీనపరిచింది. ఆయన డాన్స్ చేస్తూ నాట్యం ఆడుతూ వస్తుంటే హీనపరిచింది. అంటే ఆ దావీదులో మనం చాలా ధ్యానించవచ్చు ఆయన లక్షణాలని. మొదటి సమయాలు కాబట్టి దాగోలియా ఈ విధంగా వచ్చినప్పుడు నష్టపోయినాడు. తిరిగి సమస్తమును, అది మన జీవితంలో ఈ 3 కూడా సమస్తము నూతనమైనవి కంటే మొట్టమొదటిది మన జీవితంలో ఏమి నూతనం అవ్వాలి? నూతన హృదయం అవ్వాలి, నూతన మనసు మనలో రావాలి. రెండోది నూతన ఆత్మ మనలో రావాలి. ఈ నూతనవి కాకుండా మనమేమి, తర్వాత నూతన గీతం కూడా రావాలి. పాడేదా నేను ఒక గీతం అన్నాం కదా ఇందాక, కన్నా కీర్తనల గ్రంథం 40 ఏ గీతం అది? నూతన గీతం. ఈ నూతన సంవత్సరంలో నూతన గీతం పాడాలి. కొంతమంది పాటలు మంచిగా పాడితే మంచిదండి, స్తుతించాలి. ఏమి నూతన గీతము? 43 తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఇచ్చాడు. కొత్త గీతాన్ని, న్యూ సాంగ్. ఈ నూతన సంవత్సరం తీర్మానం చేసుకో, మంచిగా న్యూ సాంగ్ వాడతానే. నూతన హృదయం, గాడ్ ఈజ్ న్యూ క్రియేషన్, నూతన సృష్టి. తర్వాత యెషయా గ్రంథం 43:19. అంటే మన జీవితంలో ఇవన్నీ నూతనత్వం ఉంటేనే మన జీవితం అవుతుంది. 43:19 నూతన క్రియ, అదే ఇప్పుడు మొలుచును. మీరు దానిని మీరు ఆలోచింపరా? న్యూ థింగ్. దేవుడు నీ జీవితంలో న్యూ థింగ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. నూతన సాంగ్. అలాగే 149 మొదటి వచనం. కాబట్టి చాలా ఉన్నాయి, ఇప్పుడు సమయం మనకు అన్నీ లేవు. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము ఎక్కడ పాడాలా? సమాజంలో పాడాలా? భక్తులు కూడుకునే కాడ పాడాలా?
నీ ఇంట్లో పాడుకో, తప్పులేదు నేను అంటున్నా. ఇక్కడ దేవుడు అంటున్నాడు సమాజంలో నువ్వు నూతన సాంగ్, న్యూ క్రియేషన్. కాబట్టి మన జీవితంలో అన్ని సమస్తం అవ్వాలంటే నాక ఇవి సమస్తం అవ్వాలంటే నూతన చేంజ్ అయినప్పుడే, నూతన ఆత్మ మారు మనసు వచ్చినప్పుడు ఇవన్నీ అవుతాయి. అందుకే క్రిస్మస్లో CHRIST ఉంది కదా అక్క. CH అంటే C అంటే ఏంటి? క్రియేటర్. H అంటే ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు చెప్పాడు నాకు కూడా, ఇది అప్పు తెచ్చుకున్నది నాదేం కాదు, ఎక్కడి నుంచి? అప్పు అనమాట. CHRIST అంటే ఏంటి? C అంటే క్రియేటర్, H అంటే హోలీ గాడ్, I అంటే ఇమ్మానుయేల్, R అంటే రెడీమర్, S అంటే సేవియర్ ఆఫ్ ద వరల్డ్, T అంటే టీచర్ ఆఫ్ ద యూనివర్స్, మాస్టర్ ఆఫ్ ద అంటే వర్డ్ ఆయన, మాస్ MA, A అంటే ఆల్మైటీ గాడ్, అంటే సమయం లేదు, S అంటే సావరన్ గాడ్. అంటే క్రిస్మస్ అని మీనింగ్ చెప్పారు ఆయన. అందులో చూస్తే అన్నీ ఉన్నాయి కదన్న. కాబట్టి వీటన్నిటిని, ఆ మాటను బట్టి ప్రభువుని, అంటే అది హిబ్రీ పదం నుంచి, క్రిస్టోస్ నుంచి వచ్చిందని. మాస్ అంటే లాటిన్ పదం. కాబట్టి వీటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి, అందుకే ప్రియులారా మన జీవితంలో ఒకసారి పాడండి, పాడితే మనము నోటికి రావాలా. ఏం చేయాలండి? యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను, దావీదు సమస్తమును రక్షించెను, దావీదు సమస్తమును సంపాదించుకొనెను, దావీదు సమస్తమును రక్షించెను. విడుదలు వేసిన సంవత్సరముల పంటను, విడుదలు సంవత్సరముల పంటను మరల వీరు కీర్తును, మరల వీరు కీర్తును, యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, యేసు. ఇప్పుడు బ్రదర్స్ పాడు, ఒకసారి పాడితే అన్న పాడు. యేసు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను, యేసు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను, దావీదు సమస్తమును రక్షించెను, దావీదు సమస్తమును సంపాదించుకొనెను, దావీదు సమస్తమును రక్షించెను. విడుదలు తిని
వేసిన సంవత్సరముల పంటను మరల మీకు ఇస్తును, మరల మీకు ఇస్తును. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. మీరు పాడండి. ఇప్పుడు బ్రదర్స్ పాడండి, ఇప్పుడు సిస్టర్స్. మేము పాడుతున్నారు పాడండి. మీరు బ్రదర్స్ అన్నాం కదా, సిస్టర్స్ పాడండి. మీరు మంచిగా పాడతారు అందుకే అంటున్నాం. పట్టున్నాం. యేసు సమస్తమును నూతనమై చేయుచున్నాను. యేసు ఇదిగో సంపాదించుకొనెను దావీదు సమస్తమును రక్షించెను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. సమస్తమును రక్షించెను. విడుదల తిరిగే పంటను విడుదలు తిరివేసిన సంవత్సరముల పంటను మరల మీకు ఇస్తును, మరల ఇస్తును. యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. వచ్చింది కదా? ఓకే. కాబట్టి ఈ శ్రేష్టమైన వాగ్దానాల్ని ఎందుకు పాడతామండి? ఇంటికి వెళ్ళినా పాడుకోవాలా, నిద్రలో లేపిన ఏం రావాలా? 3 రావాలా. అందుకు పాడితే గుర్తుండిపోతుంది. పోయిన సంవత్సరం చెప్తారు ఎవరన్నా? సమయం లేదు, మళ్ళీ పాడతాం. పోయిన సంవత్సరం వాగ్దానం ఏంటి ఉందా? బ్రదర్ తీసేసారా? తీసేసినట్టున్నారు. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధ పరుచునుగా, నా శాంతిని సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా, శీఘ్రంగా అంటే కొద్దిగా కాదు. అందుకే సమాధానం, పీస్ అనేది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం సమస్తం. అంటే గుర్తుపెట్టుకోవాలా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాలు ఎందుకంటే అయిపోయింది ఇప్పుడు కన్నా వ్యక్తిగత వాగ్దానాలు తీసుకోవాలి కదా. వ్యక్తిగత వాగ్దానాలు ఎందుకంటే అయిపోయిందిలేండి. ఇంకా ఒక 5 minutesలో చెప్పి మీరు వాగ్దానాలు తీసుకోండి. ఏమా ఎందుకు వాగ్దానాలు? వై హ్యావ్ గాడ్ గివెన్ ప్రామిసెస్? చెప్పండి అది. ఇప్పుడు 4 రకాలు: వ్యక్తిగతంగా, మీరు కుటుంబంగా, సంఘముగా. 4 ఉన్నాయి. ప్రతి ఒక్కరు 4 ఉంటాయి. అన్నా నాకు ఇచ్చింది ఒక వాగ్దానం. గత సంవత్సరం ఏమొచ్చిందంటే నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని వచ్చింది. నాకు అర్థం కాల అప్పుడు. అరే నా సంతానం, ఒక బ్రదర్ అంటే దేవుని సేవకులు చెప్పారు. ఎస్ అన్న, ఆదికాండం 26
నీ సంతానం విస్తరింపజేస్తే అన్నాడు, ఆత్మీయ సంతానం ఇస్తాడులే అన్నా అన్నాడు. ప్రైజ్ లాడ్ అన్నా మంచిది, గంటకంటే ఏమన్నా అనుకున్నా. తర్వాత అంటే మీ సంతానం విస్తరింపజేస్తా, ఇప్పుడు అర్థమైంది. నా సంతానం ఆత్మీయ సంతానం ఇవి, అది కూడా ఫిజికల్గా కూడా. నా బిడ్డ గుజరాత్ పోయింది, కొడుకు బెంగళూరు పోయింది ఈ సంవత్సరమే. చూడండి నెరవేరిందా లేదా? అంటే నేనేమంటానంటే కొన్ని మనకు అర్థం కాదు. ఇప్పుడు 2024లో తీసుకున్నప్పుడు నాకు అర్థం కాలే. నైట్ ఈ సంతానం అంటే మనకు అర్థము ఈ మానవ హృదయానికి ఇది ఇంత మెదడుగా అర్థం కాదండి మనకు. నేను నిన్న ఇప్పుడు మావాడికి అయిపోయినాక కాబట్టి ఇప్పుడు అర్థమైంది. అంటే 12 నెలలకు నా వాగ్దానం అర్థమైంది. అంతే కదా, అర్థం కావు. అందుకే వ్యక్తిగత వాగ్దానం దేవుడు ఎందుకు ఇస్తాడు? పేతురు ఈ 3 చదివి మనము తీసుకుందాం. పేతురు చూడండి, మీకు చెప్తారు బ్రదర్, నేను ఇక్కడ ఇంకేం కాదు, జస్ట్ టచ్ చేసి వదిలేస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అమూల్యములను ఎందుకు అనుగ్రహించాడు? దేవుని ఆ మహిమ గుణాన్ని ఆయన మనకు అమూల్యమైన, ఇవి ఎలాంటివండి? ఈ ప్రెషస్ అన్నమాట. అమూల్యం అంటే ఇక దానికంటే అమూల్యమైనవి, అత్యధికములైనవి వాగ్దానములు. ఎందుకంటే దురాశను లోకంలో ఉన్న మొట్టమొదటిది ఇది. ఈ వాగ్దానం మూలంగా ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం పోద్ది. రెండోది దేవుని స్వభావం వస్తుంది. ఈ 2 వస్తాయి. అందుకు తీసుకోవాలి వాగ్దానాలు ఎత్తి. ఎందుకంటే ఊకే ఏదో బాధ కాదు, చాలా ఉంది దానికి. లోకంలో ఉన్న భ్రష్టత్వం పోద్ది, దైవ స్వభావం, దేవుని స్వభావం రావడం మాట్లాడినా దానితోనా మామూలు. అది దేవుని స్వభావం అటువంటి మాటలు కాదండి, చెప్పుకున్నంత కాదు, అది ప్రాసెస్. ఏమ్మా నాకు ఇప్పుడు కొంత అర్థం కాదు. ఎన్నిసార్లు చదివినా అంటే మనకు అర్థం కాదు. నేను 36 సంవత్సరాలు అయింది బ్రదర్ డేవిడ్ పాల్ చెప్పినట్టు. ఆయన 36 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అయినా ఎన్నిసార్లు చదివినా కానీ కొత్తగా అనిపిస్తుంది అండి. నిజం నాకు. అంటే ఎందుకంటే ప్రియులారా, ఇది జీవగ్రంథం. ఇందులో ఏముంది? జీవం ఉంది. అది ఈ గ్రంథాన్ని చదువుతుంటే అందుకే లోకంలో ఉన్న భ్రష్టత్వం పోతే ఊగిపోదండి. రక్షించబడ్డాడు నాకు పోలే నాలో చాలా కాలం. అంటే నేనేమి భక్తున్నా అని చెప్పట్లే, ఊకే పోదు. సత్య వరకు కూడా ఏముండదు, లోన కప్పినారండి. ఇట్లా కప్పినారంటే ఇప్పుడు ఇదేముంది? అంకుల్ యాండర్స్ అంకుల్ లోన పెట్టాడు, బైబిల్ కనపడుతుందా అన్నాడు, కనపడలే. అంటే ఏంటి? లాన్ నల్లగే ఉంది. ఇది లాన అంటే నలుపే ఉంది, కానీ కనపట్ల అంతే. అంటే కప్పినాడు. ఇందాక చూసినాం, దేవుడు తన హస్తంతో మనలను కప్పి ఉంచాడు. ఆ కప్పి ఉంచడం ద్వారా మనము కనపట్ల అంతే, కానీ లోన అన్నీ ఉన్నాయి. ఎక్కడికి పోలావి. అవి పోవాలంటే అనుదినము దేవునితో, లోకంలో భ్రష్టత్వం పోవాలా, దేవుని కొద్ది కొద్దిగా వస్తుంటుంది, అంతా రాదు. ఈ సంవత్సరం కొంత. అందుకే ఈ ప్రాసెస్ ఎంత అండి? అందుకే విశ్వాసం ఆ కుటుంబం వేసినట్టే బంగారం లాగా రావాలి. అది అంత ప్రాసెస్ మనకేం తెలుసు. కాబట్టి ప్రియులారా, రెండవ కొరింథీ, ఇది 2 ఉపయోగాలు. మూడోది ఇంకొక ఉపయోగం. 2 కొరింథీ 1:20. ఈ వాగ్దానాల వల్ల ఇంకొక ఉపయోగం. ఎన్ని అయినను నిత్యములై ఉన్నాయి. నిత్యములంటే ఏమని రాశారు కింద? 1 కింద నిత్యములై ఉన్నవి. ఆమేన్.
ఆమెనంటే అట్లా అవును కాక. మంచిగా చెప్పారు. అట్లా అవును కాక. కొంతమంది ఆరాధన చేసిన ఆమెను అన్నారు, కొంతమంది ఆరాధన ప్రార్థన చేసిన ఆమెను అన్నారు. అందరు అంటారండి. అంటే అట్లా లేదంటే అర్థం ఏండు? దేవుడు నిశ్చయం చేశాడు అవును కాకని, కానీ అనరు కదా కొంతమంది. అన్నా అంతే, నువ్వు అవ్వట్లేదా అవద్దని అది అప్పుడే తెలిసిపోద్ది. నువ్వు ఆమెను అంటలేదంటే నిశ్చయములు అయి ఉన్నావంటే ఆమెన్ అనాల. అందరూ ఇప్పుడు ఆరాధన చేసినప్పుడు ఆమెనని ఎందుకు అంటామండి? ఏకీభవించాల సహవాసంలో ఆమెను అనాలి కదా. ఉద్యోగం రావాలంటే ఉద్యోగం అంటే ఆడ నుంచి వస్తుందో కొనుక్కుంటూ వస్తుందా? ఆమెను అందరూ ఏకంగా ఉండాలి, ఏక మనసు ఉండాలా, ఏకతాత్పర్యం. ఏమన్నా రెండెద్దులు జోడికెళ్తేనే ఉంటుంది, అటొకటి ఇటొకటి అంకేసింది ఏదో అంటారు. ఒక ఎద్దు ఇటుపోతే ఒక ఎద్దు అటుపోతే ఉంటుందా? సమాధానం పెట్టదు, యూనిటీ రెండు కలిసి ఉంటేనే కదా. అందుకే ప్రియులారు మన జీవితంలో నిశ్చయములు ఆమెను అనాలా. అందుకే దేవుడికి వాగ్దానం మూలన ఆమె మహిమ కలగాల. మూడోది ఏంటండి? మొట్టమొదటిది భ్రష్టత్వం వద్ది, రెండోది దేవుని స్వభావం వస్తుంది, మూడోది మహిమ, దేవునికి మహిమ కలగాలి. నాలుగోది మొదటి ఆహ్వానం చూడండి. మొదటి ఆహ్వానం ఆయన చేశాడు వాగ్దానాలు ఇవన్నీ. 5వ అధ్యాయము 2:25 సారీ 5 మొదటి ఆహ్వానం 2:25. నిత్య జీవము అనుగ్రహించుననిదే ఏమి అనుగ్రహిస్తాడంట? నిత్య జీవం ఇవ్వాల వాగ్దానం వలన. నిత్య జీవం అంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, ఎవరైతే విశ్వాసం ఉంటారో వారికి వస్తుంది నిత్య జీవం. అందరికి రాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, నువ్వు విశ్వాసం ఉంచితే వస్తుంది నిత్య జీవం, లేకపోతే రాదండి. ఇప్పుడన్నా విశ్వాసం ఉంచండి. విశ్వాసం లేని వారు దేవునికి ఇష్టలుగా విశ్వాసం